సారంగధర్య లిమిటెడ్ థియేటర్లో రిలీజ్ అయిందనమాట. మొన్నే ఓటీటీకి వచ్చింది, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది భయ్య. సినిమా అనేటటువంటిది ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక తల్లిదండ్రి, ఆ తండ్రికి 2 కొడుకులు, 1 కూతురు. కూతురు నిజానికి కూతురు కాదు, మరి ఎవరు తను అనేటటువంటిది తన స్టోరీ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ పెద్ద కొడుకు ఒక స్టోరీ ఉంటుంది, లవ్ ఫెయిల్యూర్. చిన్న కొడుకు చూసుకున్నట్లయితే ప్లే బాయ్. ప్రతి ఇంట్లో జరిగేటటువంటి నాటకాన్ని ఈ సినిమాలో మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బోరింగ్గా ఉంటుంది అనమాట, చాలా ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. ఇదేంట్రా అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు, ఒక సాలిడ్ పాయింట్ అయితే చూపిస్తారు. అక్కడైతే మీకు సినిమా 100% కనెక్ట్ అవుతుంది అనమాట. నన్ను అడిగితే ఇంటర్వెల్ 10 నిమిషాల ముందు నుండి సినిమా చూసినా సరిపోద్ది అనేటటువంటిది అనిపించింది అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే ల్యాగ్ అనిపించింది అనమాట. ఆ తర్వాత మళ్ళా కొడుకులు తండ్రి లాంటి ఎమోషన్ అయితే మనకి సినిమాలో చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా సినిమాలో ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి అంటే, కొడుకులు వాళ్ళ బాధ్యత మర్చిపోతే తండ్రి ఎలా రియాక్ట్ అవుతున్నారు, నిజంగా ఎలాంటి పేరెంట్స్ ప్రతి పిల్లలకి ఉండాలి అనేటటువంటిది చూపించారు. అండ్ జెండర్స్ అనమాట. ఇప్పుడు చాలామంది పిల్లగాలని చాలామంది ఇది చూస్తూనే ఉంటాం అనమాట. వాళ్ళంటే ఎంత చిన్న చూపు ఉంది అనేటటువంటిది కూడా చాలా బాగా చూపించారు. తల్లి ప్రేమ ఏంటి అనేటటువంటిది చూపించారు. తండ్రి యొక్క గొప్పతనం ఏంటి అనేటటువంటిది వివరించారు. ఓవరాల్గా ఒక మొక్కలో చెప్పాలంటే మీరు 2x స్పీడ్లో పెట్టుకొని మ్యాక్సిమం చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అలా అనిపిస్తుంది అనమాట. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంటే లైక్ అడల్ట్ సీన్లు అనేవి ఏం లేవులే కానీ అలా సాగిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కాకపోతే ల్యాగ్ సీన్లు ఒకటి నాకు కొద్దిగా ఇబ్బంది పెట్టారు. అవి పక్కన పెట్టినట్టయితే సినిమాకి వంక పెట్టేది లేదు అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. అండ్ క్లైమాక్స్లో మిస్టర్ క్యూన్ అన్నారు, ఇండియన్ ప్రిన్సెస్ అన్నారు. అంత ఈజీయా ఈ ఇండియాలో మిస్ వరల్డ్ కావటం, మిస్ ఇండియా కావటం అంత ఈజీయా అనేటటువంటి పాయింట్ అయితే కొద్దిగా కన్వే చేయడంలో వీక్ అయ్యారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. కొన్ని రియల్ ఇన్సిడెంట్లు కూడా బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కాకపోతే కొన్ని క్యారెక్టర్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి అనమాట. వాడు వస్తాడో పొడిపించుకుంటాడో పోతాడో వాడు నవ్వుతాడు. అలా నువ్వు పొడిపించుకోవడం ఏందిరా బాబు, ఇంకో విలన్ క్యారెక్టర్ ఉంటుంది మామూలు నవ్వురాదు. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు మరీ ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే సినిమా అలా ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది లేదా మీ ఫేవరెట్ వెబ్సైట్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటి కింద కామెంట్ చేయండి. ఉంటా బాయ్, నమస్కారం.